హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఎప్పుడు ఈ కటింగ్ చేస్తున్నాను, ఆ కటింగ్ చేస్తున్నాను, ఈ మోడల్ డ్రెస్ కుడుతున్నాను, లేదా బ్లౌజ్ డిజైన్ కుడుతున్నాను అని చెప్తూనే ఉంటావు కదక్క. ఈరోజు ఏంది కొత్తగా దేవుళ్ళను కిచెను అందు చూపిస్తున్నావు అనుకుంటున్నారా? అదేం కాదండి. ఈరోజు శనివారంది ఈ వీడియో అయితే కనుక. శనివారం రోజు ఏం స్పెషల్ ఉంది? మామూలుగా వారంలో ఒకరోజు పూజ చేస్తావు కదక్క శనివారము అని కూడా అనుకోకండి. ఎందుకంటే ఈసారి శనివారం రోజు మా మ్యారేజ్ డే అనేది పడిందండి. మ్యారేజ్ డే పడిందానా ఇంకా నేను ఆ రోజు పూజ చేసుకుంటాను. మ్యారేజ్ డే పడింది అయినా కూడా కానీ ఎప్పుడు రోజు మ్యారేజ్ డే అన్నా కూడా ఆ రోజు అయినది గ్యారంటీగా ఇంట్లో పూజ చేసుకుంటాను. బయటికి అనేది గుడికి పోవడానికి అయితే కనుక నాకైతే ఉండదండి. ఇంతకుముందు అయితే గుడికి అస్సలు పోయేదాన్ని కాదు. అంటే మా ఆయనకు ఇంటికాడ నన్ను గుడికి తీసుకుపోయేంత టైం ఉండదు. మా ఆయన వేరే ఊర్లో జాబ్ చేస్తున్నది. పోయి రావడానికే టైం అనేది ఒక గంటన్నర పడుతుంది. అందుకోసం అనేసి గుడికి అనేది ఏం పోయేదాన్ని కాదు. ఇంట్లోనే పూజ చేసుకున్నాం మనశ్శాంతిగా అనేసి అలా అనుకునేదాన్ని. అంతేనండి. ఇంకా ఈసారి అయితే కనుక షాపింగ్ కూడా అనేది గట్టిగానే చేసామండి. అంటే నాకు ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడైనా కానీ మా ఆయన నాకు ఒక చీర కొనుక్కొచ్చేసి ఇచ్చేవాడు. ఇది బ్లౌజ్ కుట్టుకోవే అనేసి, లేకుంటే కనుక ఆన్లైన్లో పెట్టేవాడు. ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను చూపిస్తున్నానంటే ఈ బ్లౌజ్ వచ్చేసి నేను మామూలుగా ఆన్లైన్లో పెట్టుకున్నాను అండి. ఈ శారీస్ అనేది అంతా మొరటైపోయాయి. చాలా రోజుల కిందట అయితే ఈ చీరలు అయితే వచ్చాయి కదా, కానీ నాకు గ్రీన్ కలర్ అనేది లేదు కదా అనేది ఈ చీర కొనుక్కున్నాను ఆన్లైన్లో. నేనే కొన్నానండి ఈ చీర అయితే కానీ బ్లౌజ్ ఏమైందంటే మా ఆయన కింది చేతులు పెట్టుకో బాగుంటుంది అన్నాడు. కానీ కింది చేతులు పెట్టుకున్నా కానీ లూజ్ పెట్టుకున్నాను. లూజ్ పెట్టుకునేదాన్ని అసలు ఎలాగున్నా అంటే ఇంకా ముసలోళ్ళు వేసుకుంటారు కదండి, అలా ముడతలు పడింది. ఆ బ్లౌజ్ వేసుకొని నేను బయటకు పోయాను అంటే ఇంకా ఈమె టైలర్ కాదనేసి అందరూ అనుకుంటారు అనేసి అనిపించేసింది. ఇంకా పొద్దున్నే పూజ చేసుకోవాల్సిందేదాన 5 గంటలకే లేచి ఇల్లు అని శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టేసి ఇంకా మా ఆయనకి ఇష్టమైన బేళ్ళ పాయసం అనేది చేశానండి. మా ఆయనకి బాగా ఇష్టము. ఎప్పుడు పండగ వచ్చినా బేళ్ళ పాయసం చెయ్యి అంటాడు. కానీ ఇంట్లో మా పాప ఉంది కదండి, ఒక రాక్షసి, అస్సలు చేయలేదు. లేదు నాకు బచ్చాలు చేయి, బొబ్బట్లు చేయమనేసి అడుగుతూ ఉంటుంది ఆమె. ఇంకా ఆమె కోరికనే అనేది లేదు, పాపకు నచ్చినదే చేయమనేసి మా ఆయన కూడా అంటూ ఉంటాడు. కాబట్టి ఆమెకు నచ్చినదే చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే ఎట్టైనా కానీ బేళ్ళ పాయసమే చేయాలనేసి బేళ్ళ పాయసం చేసి అదే పాయసమే దేవునికి ప్రసాదంగా పెట్టేసి అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మా చెల్లెలు, మా పక్కింటి పాప, మా చెల్లెలతో సమానం ఉన్నాను కదండి, ఆ పాప మ్యారేజ్ డే రోజల్లో ఇంట్లో ఉండి ఏం చేస్తావు, మట్టసంగ గుడికి పోదాం రా అనేసి అనింది. ఇంకా బండి చేతులు ఉంది కదండి, సైలెంట్గా బండి వేసుకొని రావచ్చు అనేసి మా ఆయన డ్యూటీకి పోయిన తర్వాత పక్కన అన్న కూడా డ్యూటీకి పోయిన తర్వాత ఇద్దరం బండి వేసుకొని రామాలయానికి అయితే వచ్చేసాము. నేను అప్పుడప్పుడు శివాలయానికి పోతుంటానండి, అందుకోసే శివాలయం అన్నాను, కానీ రామాలయం అంట ఇది. గుడికి అయితే నేను ఎప్పుడు రాలే, మా పాప అనేది వచ్చేదంట గుడికి. బాగుంటుంది అక్క, ప్రశాంతంగా ఉంటుంది, వెళ్దాం రా అనేసి అంది. సరే అన్నట్టుగా నేను మా ఆయనకి ఫోన్ చేసి చెప్పేసి సర్లే వెళ్ళరా అన్నాడు. ఇంకా వచ్చేసాము. గుళ్ళు అయితే ఇంకా పెద్దగా జనాలు అయితే ఎవరు లేరండి. గుడి చాలా ప్రశాంతంగా ఉంది. చాలా పెద్దదే గుడి. ఇక్కడ పెళ్ళిళ్ళు అందరూ ఎక్కువ చేస్తారేమో, అన్ని సామాన్లు కూడా అయితే ఇంకా ఉన్నాయి. గుడి కూడా బాగా ప్రశాంతంగా ఉంది. అంటే ఇక్కడికి మామూలుగా డ్యూటీలకు పోయేటప్పుడనే దగ్గర దాపున ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసి దేవునికి దండ పెట్టేసుకొని పోతారు నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడైతే ఇంకా విగ్రహాలు బాగున్నాయండి. ఇక్కడ ప్రతి ఒక్క అవతారం దేవుని అనేది బాగా పెట్టేశాడు. పెట్టినది చూసిన తర్వాత నాకు మంచిగా వీడియో తీసి మీకు చూపించాలనేసి అయితే నాకు అనిపించేసింది. అనిపించడమే బాకీ. కానీ కొన్ని దగ్గర అనేది వీడియోస్ అనేది గుళ్ళలో తీయనీరు కదండి. నాకు డౌట్ వచ్చేసింది. మా పాప ఏమనిందంటే ఏం కదా అక్క తీయి అదేం ఉండదులే అనింది. కానీ ఒకసారి వాళ్ళని అడుగుదాము అనేసి అయితే మామూలుగా పూజ చేస్తారు కదా, ఆమె ఉంటేనక ఆమెను అడిగాను ఇట్లా పని అక్క అంటే లేదు తీసుకోవచ్చు ఏం కాదు అనేసి అనింది. సరే కదా అన్నట్టుగా మళ్ళీ బయటికి వెళ్ళి బయట నుంచి తీసుకొని వచ్చానండి. ఇదైతే కనుక గుడి చందనా బ్రదర్స్ అక్కడ ఉందండి, నంద్యాలలో చందనా బ్రదర్స్ దగ్గర అయితే కనుక ఉంది. చందనా బ్రదర్స్ దాటిపోవాలి ఇటు సైడ్, కానీ చందనా బ్రదర్స్ దగ్గరనే అయితే కనుక ఉంది. ఇంకా గుడిలో అయితే కనుక వచ్చిన తర్వాత పూజ అనేది తొందరగా అయిపోయింది. కానీ కొద్దిసేపు అనేది ఒక అర్ధగంట సేపు అనేది ఇక లోపలనే కూర్చొని ఉన్నానండి. వీడియో తీసిన తర్వాత కూడా అనేది కూర్చొని ఉన్నాను. ఈ దేవుళ్ళు అయితే కనుక రాజరాజేశ్వరి అనేసి అయితే కనుక మా పాప అయితే చెప్పింది. పేరు రాశారక్క, రాజరాజేశ్వరి సరస్వతి లక్ష్మీదేవి ఉన్నారు అనేసి. ఇంక ఇక్కడైతే కనుక విష్ణుమూర్తి అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ కూడా శివుడు ఉన్నాడు. బాగుంది గుడి, బాగుంది. అలాగనే వచ్చేసి ఇది అంతా కూడా అనేది బాగా అనిపించేసింది. బాగా ప్రశాంతంగా ఉంది. అక్కడికి పోతానే కొంచెం ప్రసాదం పెట్టింటే ఆ ప్రసాదం తినేసి వీడియో తీసుకొని నిమ్మలంగా కూర్చున్నాను.
కానీ ఆ రోజు సెకండ్ సాటర్డే అయిపోయి శనివారం మా పాపను గుడికి రమ్మంటే అస్సలు రాలేదు. మా పాపకి ఏంది అంటే ఇంకా స్కూల్ సెలవిచ్చే చాలండి, ఇంకా మంచం ఎక్కి దిగనే దిగదు, లేటుగా లెగుస్తుంది, స్నానం చేయడానికి కూడా బద్ధకమే, ఇంకా అన్నిటికీ బద్ధకంగా ఉంటుంది. అదే స్కూల్ ఉన్నదంటే 8కే పోవాలి కాబట్టి 7 గంటలకల్లా లేసి అమ్మ స్నానానికి నీళ్ళు పెట్టనేసి సతాయిస్తూ ఉంటుంది. ఇంకా స్కూల్ లేకుండా ఇలాగే ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ ఉండే విగ్రహాలు బాగున్నాయన్నాను కదండి, ఇలా పెట్టినటువంటి అవతారాల్లో ఉన్నటువన్నీ అయితేనక చాలా బాగా అనిపించేసాయి నాకైతేనక. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు కూడా అయితేనక ఇంకొక సైడ్ కూడా ఉన్నాయి. నేను అది తర్వాత అనేది చూశాను. ఇంకా వచ్చేటప్పుడు వేరే రూట్ని అయితేనక తొందరగా ఇంటికి రావచ్చు అనేసి వెళ్ళామండి. అక్కడైతేనక ఇంటి దగ్గరికి వచ్చే లోపల అనేది అటు సైడ్ అనేది గేట్ వేసి పోలీసు వాళ్ళందరూ అడ్డంగా ఉన్నారు, లేదు ఇటు సైడ్ పోకూడదు, ఏదో జరుగుతుంది అది ఇది అనేసి. ఇంకా మళ్ళీ వచ్చేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళామండి. మార్కెట్ సైడ్ వెళ్ళేసి అక్కడ ఇక్కడ వచ్చాం కదా అనేసి అయితే పువ్వులు అందనేది తీసుకొచ్చుకున్నామండి. పువ్వులు తెచ్చుకొని ఇంకా నాకైతే ఇంకా కనకాంబరాలు అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు అనేది చాలా ఎక్కువగా పెట్టుకునేదాన్ని. మా అన్న వాళ్ళు తోటలు వేసేవాళ్ళు, ఇంటి దగ్గర చెట్లు కూడా వేసేవాళ్ళు. పువ్వులు అనేది కోసుకొచ్చుకొని అంటే డైలీ పెట్టుకునేదాన్ని కాదు, కానీ పండగలు వస్తే చాలు చాలా పువ్వులు అనేది కనకాంబరాలే పెట్టుకునేదాన్ని ఎక్కువ. ఇప్పుడైతే ఇంకా పూలు ఏమన్నా పెట్టుకోవాలన్నా కానీ తలనొప్పి అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. అది ఏ పూలైనా సరే పూలు పెట్టుకుంటే తలనొప్పి, అదిగాక రేటు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. మా ఆయన పూలు తీసుకురానికి ఆ పూలు తీసుకొచ్చే వాళ్ళు ఊరికనేది బెస్ట్ అంటాడు, ఎందుకంటే అంత రేట్లు అనేది ఉన్నాయనేసి. ఇంక ఎట్లయినా కానీ సీర మీద మంచిగా కనిపించాలి ఈరోజు అని అనుకొని నేనైతే ఒక 50 రూపాయలు అయితే ఇంకా కనకాంబరాలు తెచ్చానండి. ఇంకా అసలు మూర అయితే ఇంకా 80 రూపాయలు చెప్తున్నాడు. 80 రూపాయలు ఒక్క మూర తెచ్చుకున్నా కానీ మనకు కొన్ని వస్తాయి. 50 రూపాయలు అయితే ఇంకా మనం అల్లుకుంటే కొంచెం తక్కువగా అల్లుకొని కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు కదా, ఒక 2 మూరలమైనా వస్తాయి అనుకున్నాను. కానీ పూలు అయితే ఇంకా బాగా దండిగానే వచ్చాయండి. కానీ నేను 2 పెట్టేసి అల్లాను. నేను ఈ పూలల్లో అయితే చిన్నప్పుడే నేర్చుకున్నాను అండి. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు తిక్క చెట్లకి పువ్వులు ఉంటాయి కదండి, ఆ పూలు అనేది కోసుకొచ్చుకొని ఇలా అల్లడం అనేది తినక నేర్చుకున్నాను. ఇంకా పూలు మొత్తం అనేది అల్లలకు చాలా టైం అయిపోయిందండి. అప్పటికే బయటకు వచ్చేయాలకల్ నేను అలసిపోయాను. ఈ పూలు కూడా అల్లుకోవాలి కదనేసి చాలా అలసిపోయానండి. ఇంకా పూలు అయితే చాలా ఎక్కువగానే వచ్చేసాయి. నేను 2 మూరలు అనుకుంటే 4 మూరలు వచ్చేసాయి పూలు అయితే ఇంకా చాలా ఎక్కువగా వచ్చేసాయండి. ఇంకా ఈ పూలు అల్లే లోపల 1 గంట అయిపోయింది టైము. అప్పటికి వంట చేసే టైం కూడా ఓపిక లేక మా పాపని అన్నం చేసేయమ్మా, పప్పు ఉంది తినేద్దాము పచ్చడితో అనేసి అని చెప్పాను. మా పాప సరే అనింది. ఇంకా అవి పూలు పూర్తి అయిపోతానే పడుకుందాము అనుకున్నాను అన్నం తినేసి. మా పాప వంట చేసే లోపల శారీ అనేది కొంచెం ఐరన్ చేసేసుకొని పిన్నులు పెట్టుకుందాం అనుకున్నానండి. ఈ పిన్నులు పెట్టుకోకుండా శారీ అనేది తొందరగా అనేది కట్టుకోలేమండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నార్మల్ శారీస్ కట్టుకొని ఇలా కొంచెం మందంగా ఉన్నట్టువి కుచ్చులు పడవు చేయవు, కొంచెం ఇబ్బందిగానే అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చీరలు కట్టుకోవాలి అంటే కనుక ముందుగానే నేనైతే కనుక కుచ్చులు పెట్టేసుకుంటానండి. నేను ఎంతవరకు పైట కావాలో ఆ పైట వరకు కుచ్చులు పెట్టేసుకుంటాను. అలాగే చీర కుచ్చులు కూడా అనేది 2 అనేది పెట్టేసుకుంటానండి. ఇలా పెట్టుకొని పిన్నులల్లా దానికి పెట్టేసి కట్టుకున్న తర్వాత మళ్ళీ పిన్నులన్నీ తీసేస్తానండి. ఇప్పుడైతే కనుక చాలా యూట్యూబ్లో కూడా అనేది చూపిస్తున్నారులేండి, ఈ పిన్నులు ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి అనేసి. ఇంకా నాకు వచ్చేమైనా అయితే కనుక పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఒకరిని ఫాలో అవ్వను, నాకు ఎలా చేతన అవుతుందో అలా చేసుకుంటూ పోతూ ఉంటాను అంతే. ఇవే తినక నేను ఎంతవరకు పైట అనేది ఎంత చిన్నగా పెట్టుకుంటాను అండి. మ్యాక్సిమం పైట అయితే తినక నేను ఎడల్పు తక్కువగా ఉంటుంది అంతమైన అనేది పెట్టుకుంటూ ఉన్నాను. కానీ ఇది అంతగా ఏం మందం అయితే లేదండి, కుచ్చులు పెడుతుంటే బాగానే వస్తూ ఉంటుంది. నాకు ఈ చీరల క్లాత్ కూడా అనేది పెద్దగా తెలియదండి. ఈసారి అయితే ఈ చీర అనేది మా ఆయననే సెలెక్ట్ చేశాడండి. ప్రతి సంవత్సరం మా ఆయననే సెలెక్షన్ చేస్తాడు. నేను చాలా తక్కువ అండి చీరలు సెలెక్ట్ చేసుకోవడం కూడా. నేను ఒకటి ఏదన్నా కొనడానికి పోయాను అంటే కనుక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాను. అంటే ఇది బాగుందా ఇంకొకటి బాగుందా అనేసి ఆలోచించి లాస్ట్కు బాగలేనిది మాత్రమే చేత పట్టుకొచ్చుకుంటాను అనేసి మా ఆయనకు తెలుసు. అందుకోసం మా ఆయన అస్సలు ఒప్పుకోడు. నువ్వు చూసేలకల్లా మనం ఇక్కడే అయిపోతుంది, ఏం వద్దులే అన్నట్టుగా మా ఆయన నేనే చూస్తాననేసి వెళ్ళిన తర్వాతని ఈ చీర ఇంకొక చీర చూశాడండి. ఇంకొకటి వచ్చేసి లైట్ పింక్ అండి. పోయినసారి కూడా అనేది గ్రీను, అటుపోయినసారి అయితే పింక్ తీసుకున్నాను. గ్రీను అండ్ బార్డర్ వచ్చేసి పింక్ ఉన్నది, అది కూడా మా ఆయన తీసుకున్నాడు. ఇంకొకసారి గ్రీను అండ్ పింక్ గ్రీన్ బార్డర్ వచ్చేసింది. ఇంకా అలా వద్దు అనేసి అనిపించి అది వద్దులే అనేసి అన్నాను. ఇంకా తర్వాత అయితే లైట్ కలర్ తీసిన తర్వాత అక్కడనే కట్టి చూపించారు వాళ్ళు. చూపిస్తే బాగానే అనిపించేసింది. ఏమో ఇది బాగుంది అన్నాడు, కట్టుకుంటే బాగుంటుంది నీకు అనేసి అంటే కనుక మా ఆయన సర్లే అనేసి అయితే కనుక తీసుకున్నానండి. అది తీసుకున్న తర్వాత దానికి మ్యాచింగ్ లంగా దొరకట్లేదు, మ్యాచింగ్ వచ్చేసి ఏమైనా గాజులు కమ్మలు కూడా దొరకలేదు. ఇంతకుముందు శ్రీశైలం పోయినప్పుడు అయితే కనుక సేమ్ కలర్ గాజులు అయితే తెచ్చుకున్నానండి, లైట్ కలర్లు దొరకవు కదా అనేసి. కాక్ గాజుల మీదనే ఇంకా వైట్ గాజులు గ్రీన్ కలర్వి అవి వేసి అయితే కనుక ఇలా అయితే కనుక గాజులు వేసుకున్నాను.
రూ. 50 కనకాంబరాలు తెచ్చాను అని చెప్పాను కదండి. రూ. 20 ఈ పువ్వులు కూడా తెచ్చాను. ఇవి కూడా చాలా తక్కువ పెట్టేశాడు. ఈ రోజు పూలు అనేది కలర్ బాగుంటాయి, స్మెల్ కూడా బాగా వస్తాయండి. కానీ ఏమంటే తొందరగా రాలిపోతాయి, ఎక్కువసేపు అనేది ఉండవండి పూలు. ఈ పూలు పెట్టుకుంటా ఉంటే మా పాప అయితే నువ్వు కనకాంబరాలు పెట్టుకున్నావు, ఆ పూలు అయితే ఉన్నిచ్చేసి నేను స్కూల్కి పెట్టుకొని పోతా అని చెప్తా ఉంది. ఇంట్లో పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోదండి. ఇలా అయితే కనుక రెడీ అయ్యానండి. దీనికి అయితే కనుక దండ అయితే కనుక వైట్ కలర్ది అయితే కనుక వేసుకున్నానండి. వైట్ కలర్ది అయితే కనుక మ్యాచింగ్ అవుతుంది కదా, దీని మీద వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంది కదా అనేసి అనిపించేసింది. నెక్ డిజైన్ అయితే కనుక ఇలా పెట్టుకున్నానండి, ఒకటే కలర్ కదా అనేసి. నేను నెక్ డిజైన్స్ చాలా తక్కువ అండి నా బ్లౌజులకు పెట్టుకోవడము, కానీ దీనికి ఏమో పెట్టుకోవాలనిపించింది. మా ఆయన కూడా బాగుంది అనేసి అయితే కనుక అన్నాడు. ఇంకా మా పెళ్ళి నా నుంచి నాకు ఫస్ట్ టైం అయితే గిఫ్ట్ అయితే వచ్చిందండి. అది కూడా మా చెల్లెలు అయితే ఇచ్చేసింది. పొద్దున్న తెచ్చేసి అక్క మేము మా ఊరు పోతున్నాము, ఇదిగో నీ గిఫ్ట్ ఓపెన్ చేసుకో అనేసి అనింది. లేదు నేను ఇప్పుడు ఓపెన్ చేసుకోను, వీడియో తీసుకుంటా, మా ఫ్రెండ్స్కి అందరికి కూడా చూపించుకుంటాను అనేసి అన్నాను. సరే నీ ఇష్టం, ఎప్పుడన్నా ఓపెన్ చేసుకో, మేమైతే ఊరు వెళ్తున్నాం అనేసి అయితే విషయం చెప్పి పాప వెళ్ళిపోయింది. ఇంకా సాయంకాలం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మా ఆయన బయటికి వెళ్దాము అనేసి అన్నాడు. ఇంకా మాకంటూ మ్యారేజ్ది కానీ బర్త్డేలు కానీ పార్టీలు అంటూ ఏమీ ఉండదండి. ఎందుకంటే మేము ఉండేది ముగ్గురమే కాబట్టి పెద్దగా పార్టీలు అంటూ ఏమీ చేసుకోము. ఆ రోజు అనేది కొంచెం రెడీ అయిపోయి ఇంట్లో కేక్ కట్ చేసుకొని బయటికి వెళ్ళి అయితే కనుక తినేసి ఏమన్నా అయితే కనుక వచ్చేస్తాము. కానీ ఈసారి అయితే కనుక కేక్ కూడా అనేది కట్ చేసుకోలేదండి. కేక్ బదులు ఈసారి అయితే మా ఆయన్ని ఫోటో దిగుదామనేసి అడిగాను. నాకు ఫోటోలు అంటే బాగా ఇష్టము. ఈ వీడియోలు తీస్తున్నదన్న ఫోటోలు దానికి అనేది చాలా వరకు తగ్గించేశాను. అందుకు ఇప్పుడైతే కనుక ఫోటోలు తీపించుకొని పెద్దగా ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకున్నాము అనేసి అంటే కనుక మా ఆయన దానికి ఒప్పుకున్నాడు. సరే అనేసి వాళ్ళ ఫోటో స్టూడియో వాళ్ళతో మాట్లాడితే సరే అన్నాడు, రమ్మని చెప్పారు. ఇంకా అక్కడికి లేట్ అవుతుంది వెళ్దాం రా అనేసి అంటే లేదు ఈ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను, వచ్చాక లేట్ అయిపోతుంది అనేది చెప్తే కనుక సర్లే ఓపెన్ చేసుకో అన్నాడు. ఇదైతే కనుక కృష్ణయ్యదండి. కృష్ణయ్యది అంటే కనుక నాకు బాగా ఇష్టము. ఆల్రెడీ మన ఇంట్లో కృష్ణుని ఫోటోలు చాలానే ఉన్నాయి, మీరు చూసింటారు. ఇంకే కృష్ణయ్యది అయితే ఇచ్చింది, చాలా బాగుంది. మా పాప చూస్తేనే అమ్మ భలేగుందమ్మా అనేసి అయితే కనుక అన్నది. నాకు కూడా బాగా నచ్చేసింది. ఇంకా తీసుకొని అయితే కనుక ఇది గోడ కతికిచ్చేసాము. ఇంకా ఫొటోస్ దిగేసిన తర్వాత అయితే కనుక మేమైతే కనుక రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. రెస్టారెంట్కి వెళ్ళిన దగ్గర వీడియో తీయమంటే మా ఆయన అయితే కనుక తన్నుతా అని చెప్పాడు. నేను